భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ధర్నా నిర్వహించారు. గత 6 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,145 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేయాలని అడ్వకేట్ల ముందు ధర్నా నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనేది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా అవకాశాలను అందించడానికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరి భిక్ష కాదని అన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నత విద్య అందుకొని సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉండడం కోసం ఈ సమాజాభివృద్ధి కోసం సాధిస్తుందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి 8,145 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాకపోయినా విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఈ రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రం అన్నారు. ప్రజాపాలన పేరుతో మాయ మాటలు చెప్తూ కాలం గడుపుతున్నారని, అదేవిధంగా స్కాలర్షిప్లు విడుదల చేయకుంటే విద్యార్థుల జీవితాలు అంధకారంలో పోతాయన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ రమాదేవికి వినతి పత్రం సమర్పించారు. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి విద్యార్థులు చదువుకున్నప్పటికీ కొంతమంది ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నారు, ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్నారు. ప్రైవేట్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ డబ్బులు వేసారు. ఫస్ట్ స్కాలర్షిప్ అంటున్నారు, తర్వాత స్కాలర్షిప్ డబ్బులు కడితేనే సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు స్కాలర్షిప్కి సంబంధం లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. అలాగే ఏదైతే ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిందో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా విడుదల కాలేదు. తక్షణమే ఈ స్కాలర్షిప్ని విడుదల చేస్తూ విద్యార్థులకు అలాగే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఇది ఒక డిమాండ్. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇప్పటికే విద్యార్థులు అనేక రూపాలలో చుట్టుపక్కల ప్రాంతాలలో చదువుకోవడానికి వస్తున్నప్పటికి కూడా ఎక్కడ కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని చెప్పేసి పలుమార్లు ధర్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పేద విద్యార్థులే గవర్నమెంట్ స్కూళ్ళలో స్కాలర్షిప్లు